ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ. నేను మీ విశ్వసాయి గురూజీ. ఈ వీడియో ముఖ్యంగా చేయటానికి కారణం ఏమిటంటే, మన హిందూ సైనికుడనే చెప్పాలి, లేదంటే చాలా గొప్ప వ్యక్తిగానే నేను అభినందిస్తుంటాను కరుణాకర్ సుగ్గున. మొట్టమొదట చాలా ధైర్యం చేసి హిందూ ధర్మ పరిరక్షణకు ముందుకు వచ్చినటువంటి హిందూ సైనికుడు, హెడ్ అన్నమాట హిందువులకి, ఒక మాటలో చెప్పాలి అంటే. ఈరోజు ఆయన ఈ ఫాస్టర్లు మాట్లాడుతున్నటువంటి దుర్భాషలకు మన హిందూ దేవుళ్ళ మీద కౌంటర్ వీడియోలు చేస్తూ ఉన్నారు. ఆ కౌంటర్ వీడియోలు చేస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంటున్నాయంటే వాళ్ళు చెప్పే మాటలు మన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నాయి. అలాంటి వాటికి మనం మనుషులమైనా అవి వింటూ కూడా మనం సహిస్తున్నామా అనిపించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మనకి వారు చెప్పే మాటలు బాధ కలిగినప్పుడు ఆ కరుణాకర్ సుగ్గున గారి ఆ వీడియో చేస్తే, ఆ వీడియో చూసినప్పుడు కాస్త ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు వారు కాస్త క్రిస్టియన్ లాబీతో అరెస్టు చేయించాలనేటువంటి ప్రయత్నం కానీ, వారి ఆఫీస్ మీదకి వెళ్ళి అక్కడ అటు ఇటుగా అంటే తిరగటం, తనిఖీలు చేయటం, ఇలాంటివి కూడా జరగటం, అది చాలా, ఇది కరుణాకర్ గారికి అవమానం కాదు, ప్రతి హిందువుకి అవమానం అనే చెప్పాలి. అసలు సిగ్గు లజ్జ ఉందో లేదో తెలియదు ఈ క్రైస్తవ గాడిదలకు. ఎందుకంటే నిన్నటి వరకు నువ్వు హిందువుగా ఉంటావు, మీ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే వచ్చి ఆ ఫాస్టర్ గాడు కాస్త తైలం పావేసినట్లయితే బైబిల్ చదివేస్తాడు, నోట్లో ఒక పారాసిటమాల్ మాత్రం వేసేస్తాడు, ఏదో కాస్త తగ్గిందనుకో వెంటనే నేను క్రైస్తవంలోకి లాగేస్తూ ఉంటారు. ఏమి దౌర్భాగ్యం రా బాబు మీరు. ఎందుకంటే మనం సైకోసమాటిక్ డిజార్డర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, కాస్త మానసికంగా మనం భరోసా ఇవ్వగలిగినట్లయితే ఒక పేషెంట్కి. అదే నిజమైన జబ్బు తగ్గదు. నేను చాలామందిని చూశాను, మా ఇంటి పక్కన ఒకరు ఉండేవారు, అతనికి కిడ్నీలు ఫెయిల్ అయితే ఈ ఫాస్టర్ వచ్చి బాగుపడిపోతాడని చెప్పేసి ఇల్లంతా మార్చి పాడేశాడు. మార్చేసిన తర్వాత కొంతకాలానికి వారి బంధువులందరూ కూడా విజయదశమికి అమ్మవారు మాల వేసుకున్నారు. ఈలోగా అతని పరిస్థితి కాస్త సీరియస్ అయింది. నన్ను మామూలుగా అడిగారు, నేను చూసిన తర్వాత కష్టం అని చెప్పాను, మాలలు తీసేయమని. ఈ ఫాస్టర్ ఏం చేస్తున్నాడంటే గొంతు దగ్గర కొట్టేస్తున్నాడు, వచ్చి ఏదో బతికేస్తాడని చెప్పేసి. కాసేపట్లో మరణించాడు. వాళ్ళు నోట్లో నీళ్ళు వేయటం ఇబ్బంది అయితే, మీరు కాస్త ఇది కదండి అమ్మగారిని వేయమనండి అంటే వేసిన తర్వాత చక్కగా ఆయన కైలాస ప్రాప్తి చెందాడు. అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంతగా మనల్ని మోసం చేస్తున్నా ఆ ఫాస్టర్ గాడిదలు డెఫినెట్గా తిట్టాలి. ఎందుకంటే వాళ్ళు ప్రసంగాల్లో కానీ వాళ్ళ టెస్టిమోనియల్స్లో కానీ హిందూ దేవీ దేవతలను తిట్టకుండా ఎవడో ఉండడు. ఈ దౌర్భాగ్యుడు ఒకసారి మన ఆడియన్స్ కోసం చూడండి, ఇస్తున్నాను వీడి మాటలు. వీడెవడో ఫాస్టర్ గాడు, నువ్వు పోయి ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని ఒక ఆట ఆడించామన్న ఆ శక్తి వచ్చి నుంచుంది, ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి పోటల, మందిరం చుట్టూ తిరుగుతుంది లోపలికి పోటల, తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఇక మాట లేదు పలుకు లేదు, నా దగ్గరకు వచ్చి నిలబడంటుంది, నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కాదు అని. పులిమేరలకే నువ్వు హద్దు కలిగిన దానివి, నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి ఏమైంది అక్కడన్నా. కిటికీల మీద అగ్ని మండుతుంది, తలుపుల మీద అగ్ని మండుతుంది, చుట్టుపక్కల అగ్ని మండుతుంది, నేను లోపలికి పోలేకపోతున్నాను. నీ డౌట్ అగ్నేనా? అగ్ని తీసేస్తే నేను పోతానమ్మి. సరే నువ్వు వల్ల పట్టలే కానీ నువ్వు పక్కకు జరుగు అని పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా, నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు శివుడు నా దగ్గరకు వచ్చాడు. చూశారు కదా, శివుడు దగ్గరికి వచ్చాడట. ఆ శివుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ శివుడు కూడా ఏం చేయలేకపోయాడట. అసలు మనం హిందువులమైనా సిగ్గు లజ్జ సీవి నెత్తరు మనకున్నాయని ప్రశ్నించుకోవాలి. వీడికి అమ్మవారు పిలిస్తే రావడం ఏమిటి, శివుడు పిలిస్తే రావడం ఏమిటి? అసలు శివధ్యానం చేసినటువంటి మహామహులకే లేనటువంటి ఇది వీడు పిలిస్తే వచ్చేట, వీడి క్షుద్రక్షేత్రులు ఉన్నాయట, వీడు ఒక మాంత్రికుడంట. ఈ విధవ కన్వర్ట్ అయితే అయినట్టు ఉండాలి. మరలా వీడు శివుడిని తిట్టిందే కాకుండా
అమ్మవారిని తిట్టిందే కాకుండా కరుణాకర్ సుగ్న మీద కేసు వేస్తాడా? బుద్ధి ఉండాలా? ఆ వీడియో చూసిన తర్వాత ఆ కేసు తీసుకుంటారా అసలు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి హిందువు కూడా ఇవాళ మనం చైతన్య పడాలి. మనం అలా వెనక్కి ఉన్నట్లయితే కొంతకాలానికి మన భారతదేశం, ఈ సనాతన భారతీయ ధర్మం ఎక్కడా నిల్చోదండి. మనందరం కూడా కరుణాకర సుగ్న గారికి మనందరం కూడా మద్దతు తెలపాలి. అవసరమైతే అతన్ని ఏమాత్రం పోలీసు వ్యవస్థ ఇబ్బంది పెట్టినట్లయితే ప్రతి హిందువు ఒక సైనికుడై కదలాలి. ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా జరగాలి. అప్పుడే హిందువుల యొక్క సత్తా తెలుస్తుంది. మనందరం ఐక్యంగా లేక ఏముందులండి, వాడు తప్పు చేస్తే పోనీలండి, ఇలాంటి వెధవ మాటలు, పోనీలే అనేటువంటి దౌర్భాగ్యకర మాట ఎవడు కనిపెట్టాడో తెలియదు, కానీ వాడు కనిపిస్తే నరికేయాలంతే. ఆ పోనీలే అనేటువంటి మాటే ఈరోజు మన భారతదేశానికి, మన ధర్మానికి దౌర్భాగ్యం తెచ్చింది. పోనీలే అనేటువంటి మాట వద్దు. దయచేసి మనల్ని గౌరవించే వాళ్ళని మనం గౌరవిద్దాం. ఇందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ మనల్ని అగౌరవపరిచి మన దేవీ దేవతలను నిందించి, అందులో మనందరం కూడా శివుడిని చాలా ఆరాధిస్తాం, అమ్మవారిని ఆరాధిస్తాం. అటువంటి వారిని వీడు నిందిస్తూ ఉంటే ఎలా తట్టుకోగలుగుతామండి? మన అమ్మనో మన నాన్నో తిడితే ఊరుకుంటావా? అంటే ఎలా ఉందంటే మన హిందువుల పరిస్థితి, భగవంతుడు మన దేవుడు మన కోరికలన్నీ తీర్చాలి, కానీ ఆ దేవుడికి ఏదైనా జరిగితే మాత్రం ఒక్కరికి కూడా చలనం ఉండదు. అది మన దౌర్భాగ్యం. ఇక మీదట నేను అవసరమైతే ఇవన్నీ పక్కన పెట్టేసినా సరే ఈ ధర్మం విషయంలో మాత్రం రాజీ పడకూడదని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. తప్పకుండా ఎవరైనా మన ధర్మానికి పోరాడేవారికి ఏమాత్రం చిన్న ఇబ్బంది ఎదురైనా మనం బయటకు వచ్చి పోరాడాలి. ముఖ్యంగా మన ప్రేక్షకులందరూ కూడా కరుణాకర సుగ్న గారిని సపోర్ట్ చేయండి. ఏ విధంగానైనా సరే మీరు బయటికి రండి, లేదంటే ఆయనకి ఆర్థికంగా సహాయం చేయండి. అందరం కూడా ఆ వ్యవస్థను నిలబెట్టాలి. మన హిందూ ధర్మం నిలబడాలి అంటే అలాంటి సైనికులందరూ కూడా నిలబడితే తప్పకుండా మన ధర్మానికి పరిరక్షణ ఉంటుంది. మన దేవీ దేవతలని దూషించాలంటే ఒక్కొక్కడికి ఇది పడాలి, పడేటట్టుగా మనం వ్యవహరించాలి. ఓం నమః శివాయ. జై హింద్.